హలో ఎవ్రీవన్. ఒక బిగ్ న్యూస్ మన ఇండియాకి వస్తుంది. జిఎస్టీకి సంబంధించి మన ఇండియన్ గవర్నమెంట్ ఒక పెద్ద ప్లానింగ్ చేస్తుంది. దాని పేరే జిఎస్టీ 2.0. ఇది ఒక చిన్న చేంజ్ కాదు. ఈ చేంజ్ వల్ల మనం డైలీ చేసే షాపింగ్, మన బిల్స్, మన కార్స్, మన ఇన్సూరెన్స్, వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా, చాలా సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ జిఎస్టీ అంటే ఏంటి, ఈ జిఎస్టీ 2.0 వల్ల ఏ ఐటమ్స్ మనకి చీపర్ ప్రైస్లో వస్తుంది, అండ్ ఈ జిఎస్టీ 2.0 వల్ల మనలాంటి కామన్ పీపుల్కి ఎంత యూస్ఫుల్ అవుతుంది, ఎంత హెల్ప్ అవుతుంది అనేసి, అండ్ మోర్ ఓవర్ జిఎస్టీ 2.0 ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు, ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు అనేది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా గెట్ ఇన్ టు ద వీడియో. కరెంట్ జిఎస్టీ సిస్టమ్. ప్రస్తుతానికి మన ఇండియాలో 4 టైప్ ఆఫ్ జిఎస్టీ స్లాబ్స్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసి మీలో చాలామందికి జిఎస్టీ గురించి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. కానీ మీ ఇద్దరికి గిమిక్ ఉంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఏదైనా ఒక ర్యాండమ్ ఫ్రెండ్కి లేదా మీ ర్యాండమ్ ఫ్యామిలీ పర్సన్కి పిలిచి ఒక ఐటమ్ చూపించి ఈ ఐటమ్ పైన ఎంత % జిఎస్టీ ఉంటుందనేసి వాళ్ళకి క్వశ్చన్ చేయండి. అండ్ వాళ్ళు మొబైల్ చూడకుండా, గూగుల్ చేయకుండా, ఆ ఐటమ్ వెనకాల స్టిక్కర్ పైన ఉన్న డిస్క్రిప్షన్ కూడా చదవకుండా ఆన్సర్ చేయమని చెప్పండి. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా 18% జిఎస్టీ అంటారు. వాళ్ళు చెప్పింది నిజమే, కానీ తప్పు. ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్లో 4 టైప్ ఆఫ్ జిఎస్టీ స్లాబ్స్ ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ పైన 5% ట్యాక్స్, కొన్ని వాటిపైన 12%, అండ్ చాలా వాటిపైన 18%, అండ్ లగ్జరీ అండ్ ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ పైన 28%. కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా? ఎస్, ఇలా కన్ఫ్యూజన్ ఎవరు అవ్వకూడదు అనేసి మన ఇండియన్ గవర్నమెంట్ ఒక కొత్త ప్లాన్ తీసుకొని రాబోతుంది. దాని పేరే జిఎస్టీ 2.0. దీనివల్ల ఇలాంటి ర్యాండమ్ పర్సన్ కానీ ఫ్యామిలీ పర్సన్ని ఎవరిని అడిగినా చాలా క్లియర్గా జిఎస్టీ గురించి తెలిసి ఉండాలి, అండ్ ఏ ఐటమ్ పైన ఎంత % జిఎస్టీ ఉంది అనేసి ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్స్కి తెలిసి ఉండాలనేసి ఈ చేంజ్ తీసుకొని వస్తున్నారు. సో ఇప్పుడు జిఎస్టీ 2.0 అంటే ఏంటి అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిఎస్టీ 2.0 అంటే ఇంతకు ముందులాగా 4 టైప్ ఆఫ్ జిఎస్టీ స్లాబ్స్ ఉండేది కదా, దాన్ని ఓన్లీ 2 స్లాబ్స్గా పెట్టాలనేసి డిసైడ్ అయ్యారు. ఒకటి 5%, ఇంకోటి 18%. ఇంతకు మించి వేరే ఎక్స్ట్రా జిఎస్టీ % పెట్టకూడదు అనేసి డిసైడ్ చేశారు. సో మెయిన్ స్లాబ్స్ అయితే రెండే, అంటే ఓన్లీ 2 కేటగిరీస్ ఉంటుంది. దీంతో పాటే ఎక్స్ట్రా స్పెషల్ స్లాబ్ అనేసి తీసుకొచ్చారు. దానికి 40% జిఎస్టీ. ఈ 40% జిఎస్టీ ఎందుకంటే ఈ లగ్జరీ ఐటమ్స్ ఏదైతే ఉంటుందో, అండ్ దీంతో పాటే టొబాకో, ఆల్కహాల్ ఇవన్నీ ఏదైతే ఉంటుందో దీనిపైన 40% జిఎస్టీ వేస్తారనమాట. సో ఇక్కడ మీకు చేంజెస్ ఎక్కడ కనిపిస్తాయంటే, చాలా ఐటమ్స్కి 12% జిఎస్టీ ఏదైతే ఉందో అవన్నీ 5%కి పడిపోతుంది. అండ్ ఏదైతే మోస్ట్ ఐటమ్స్ 28% జిఎస్టీ ఏదైతే ఉందో అది 18%కి పడిపోతుంది. అండ్ లగ్జరీ ఐటమ్స్ అండ్ హార్మ్ఫుల్ ఐటమ్స్ ఏదైతే ఉందో లైక్ టొబాకో, ఆల్కహాల్ ఇవన్నీ 40% ఉంటుంది. సింపుల్గా మీకు చెప్పాలంటే కామన్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో మన డైలీ లైఫ్లో వాడేవి అవన్నీ చాలా చీప్ ప్రైస్కి వచ్చేస్తుంది. లగ్జరీ ఐటమ్స్ ఏదైతే ఉందో అది ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. వాట్ బికమ్స్ చీపర్? ఇప్పుడు అందరు వెయిట్ చేసే టాపిక్ గురించి మాట్లాడదాం. ఈ జిఎస్టీ 2.0 లాంచ్ చేసిన తర్వాత ఏ ఐటమ్స్ చీప్ ప్రైస్లో దొరుకుతుంది, పర్టికులర్గా ఐటమ్స్ని మెన్షన్ చేసి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, స్మాల్ కార్స్. ప్రస్తుతానికి మనం ఒక కొత్త కార్ కొనాలనుకుంటే దానికి 28% జిఎస్టీ అనేది కడతాం. బట్ జిఎస్టీ 2.0 ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనం కొత్త కార్ కొనాలనుకుంటే జస్ట్ 18% జిఎస్టీ కడితే చాలు. సో దీనివల్ల చాలా ఫ్యామిలీస్ ఒక 5 సీటర్ కార్ని అఫోర్డ్ చేయగలుగుతారు. నెంబర్ 2, ఇన్సూరెన్స్ ప్రీమియం. ప్రస్తుతానికి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్కి మనం 18% జిఎస్టీ కడుతున్నాం. నాకు తెలిసి గవర్నమెంట్ ఇలా ఆలోచించి ఉంటుంది. ఆఖరికి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మనం 18% జిఎస్టీ తీసుకుంటే 7 పైన చిల్లరలు ఏరుకున్నట్టే ఉంటుంది. ఎందుకు ఇది కరెక్ట్ కాదనేసి ఆలోచించి ఉంటారు. అందుకే దీన్ని పెడితే 5% లేదా 0% పెట్టాలనేసి డిసైడ్ అయ్యారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ని లేదా లైఫ్ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకునేటప్పుడు వాళ్ళు చూస్తారు అది సీరియస్ ఇష్యూనా లేదంటే మైనర్ ఇష్యూనా అనేసి. సీరియస్ ఇష్యూ అయితే 0% జిఎస్టీ, లేదా మైనర్ ఇష్యూ అయితే 5% జిఎస్టీ. సో సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు 5% జిఎస్టీ పెట్టాలా, 0% జిఎస్టీ పెట్టాలా అనేసి క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఈ జిఎస్టీని అప్లై చేస్తారు. నెంబర్ 3, డైలీ ఐటమ్స్. ఇది మనం రోజు వాడే ఐటమ్స్ అనమాట. లైక్ ఘీ, బటర్, మిల్క్, ప్యాకెట్ ఫుడ్, స్నాక్స్ అంటే చిప్స్, లేస్, బిస్కెట్ ఇవి ఏదైతే ఉంటుందో, అండ్ దాంతోపాటే టూత్ పేస్ట్, వాషింగ్ పౌడర్ ఇలాంటి ఐటమ్స్ ఏదైతే ఉంటుందో ఇవన్నిటికీ పెడితే 5% పెడతారు, లేదా కొన్ని ఐటమ్స్ పైన 0% జిఎస్టీ. మనం వాడే సబ్బు నుంచి తినే తిండి వరకు చాలా ఐటమ్స్కి పెడితే 5% జిఎస్టీ పెడతారు, లేదంటే 0% జిఎస్టీ. వినడానికి బాగుంది కదా? అండ్ నెంబర్ 4, ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్. ఇంతకుముందు మనం ఒక టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్
ఇవన్నీ కొనాలనుకుంటే 28% జిఎస్టీ కట్టేవాళ్ళం. కానీ జిఎస్టీ 2.0 లాంచ్ చేసిన తర్వాత మనం 18% జిఎస్టీ కడితే చాలు. సో ఈ టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవి కూడా మనకి చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుందన్నమాట. సో ఓవరాల్ షాపింగ్, ఇన్సూరెన్స్, కార్స్, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఇవన్నీ కొనాలనుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్లో వచ్చి కొంత డబ్బు మన పాకెట్లో మిగులుస్తాయి. ఇంపాక్ట్ ఆన్ ఎకనామీ. మీలో చాలామంది అడగొచ్చు, ఏంటి శివ ఇలా జిఎస్టీ తక్కువ చేసిన తర్వాత గవర్నమెంట్కి ఎంత లాసు? మనం ఇచ్చే జిఎస్టీతోనే కదా మన ఇండియా అనేది రన్ అవుతుంది, ఇలా అయితే మన ఎకనామీ డ్యామేజ్ అవుదా అని మీలో చాలామంది అడగొచ్చు. ఎస్, ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ మన గవర్నమెంట్తో ఇదే మాట అన్నారు. మీరు ఇలా జిఎస్టీ పర్సెంటేజ్ తక్కువ చేసిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం 1.1 lakh crore రూపీస్ ఏదైతే ఉందో అది లాస్ అన్నమాట. బట్ ఇక్కడే ఇండియన్ గవర్నమెంట్కి ఇంకో ఐడియా వచ్చింది. జిఎస్టీ రేట్స్ తక్కువ చేసిన తర్వాత అన్ని ఐటమ్స్ చీపర్ ప్రైస్లో దొరుకుతుంది. చీపర్ ప్రైస్ దొరికిన తర్వాత జనాలు దాన్ని ఎక్కువ కొంటారు. ఎక్కువ కొనిన తర్వాత దానికి ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది. ఎక్కువ డిమాండ్ పెరిగిన తర్వాత ఎక్కువ బిజినెస్ అవుతుంది. ఎక్కువ బిజినెస్ పెరిగిన తర్వాత ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఎక్కువ జాబ్స్ క్రియేట్ అయిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ అనేది కొంచెం తగ్గుతుంది. దీనివల్ల ఎకనామీ అనేది ఖచ్చితంగా గ్రో అవుతుంది అనేసి ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. అండ్ ఈ ప్లాన్ చెప్పిన తర్వాత ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ఏమన్నారంటే, వీళ్ళు ఇచ్చిన అనాలిసిస్ ప్రకారం చెక్ చేసిన తర్వాత మన ఇండియా 0.5% నుంచి 0.8% వరకు జీడిపి అనేది గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేసి చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ దీంతోపాటు ఇంకో గుడ్ న్యూస్, స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకు కూడా ఒక మంచి విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఈ జిఎస్టీ 2.0 గురించి ఇంకా డిస్కషన్ జరుగుతున్నప్పుడే స్టాక్ మార్కెట్లో పాజిటివ్ రియాక్షన్ అనేది స్టార్ట్ అయింది. కార్ కంపెనీ షేర్స్ అండ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అది ఆల్రెడీ గ్రాఫ్లో పైకి వెళ్ళింది. కార్ కంపెనీస్ అంటే మీకు తెలిసిందే. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 టైప్స్ మీకు చెప్తాను. ప్యాకెట్ ఫుడ్, బీవరేజెస్, పర్సనల్ కేర్ ఐటమ్స్, క్లీనింగ్ ప్రోడక్ట్స్. సో ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీ షేర్స్ అండ్ కార్ కంపెనీ షేర్స్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్ గ్రాఫ్లో పైకి వెళ్తుంది. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఆల్రెడీ దీనిపైన పాజిటివ్ రియాక్షన్ చూసుంటారు, ఫ్యూచర్లో కూడా చూడవచ్చు. సో ఫైనల్ క్వశ్చన్, ఈ జిఎస్టీ 2.0 ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు? సో ప్రస్తుతానికి ఈ జిఎస్టీ 2.0 అనే ప్లాన్ ఏదైతే ఉందో అది ఇంకా డిస్కషన్ జరుగుతుంది. అంటే సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో ఇంకా డిస్కషన్ చేస్తున్నారు. చేసిన తర్వాత ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్లో ఉన్న ఫినాన్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఫినాన్స్ మినిస్టర్ ఈ జిఎస్టీ 2.0ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో దీనికి ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్ ఒక డెడ్ లైన్ కూడా వచ్చింది. చేసేది ఉంటే జల్దీ చేయండి, అది కూడా ఈ దివాళీ 2025 లోపలే చేయండి అనేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో వీళ్ళందరూ ప్లాన్ చేసినట్టే అనుకున్నట్టు జరిగితే మనకి ఈ దివాళీ నుంచే ప్రతి ఒక్క ఐటమ్స్ చాలా చీప్ ప్రైస్కి వస్తుంది. అండ్ మనలాంటి కామన్ పీపుల్కి ఈ దీపావళి నుంచి మంచి రోజులు రాబోతున్నాయి అనేసి అని కూడా అనుకోవచ్చు. సో కంక్లూజన్కి వస్తే ఈ జిఎస్టీ 2.0 ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ట్యాక్సెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అంటే ఇంతకు ముందులాగే ఏదైనా ఒక ర్యాండమ్ పర్సన్ని పిలిచి ఒక ఐటమ్ని చూపించి ఈ ఐటమ్ పైన జిఎస్టీ ఎంత చూడకుండా చెప్పు అని చెప్తే టక్ అనేసి జిఎస్టీ పర్సెంటేజ్ చెప్పేస్తాడు. సో దీనివల్ల ప్రతి ఒక్కరికి జిఎస్టీ గురించి దాని పర్సెంటేజ్ ఎంత అనేసి ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ దీంతోపాటే మనకి కావాల్సిన ఐటమ్స్ మనకి అనుకూలమైన ప్రైజెస్లోనే మనకు దొరుకుతుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనలాంటి కామన్ పీపుల్కి చాలా రిలాక్సేషన్ దొరుకుతుంది. సో మీరేమనుకుంటున్నారు, మన ఇండియన్ గవర్నమెంట్ జిఎస్టీ 2.0ని ఇంప్లిమెంట్ చేయడం కరెక్ట్ అంటారా? అండ్ దీంతోపాటే ఈ జిఎస్టీ 2.0 వల్ల మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందనేసి అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ అనేది కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైతే ఈ విషయం గురించి తెలీదో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.